నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలోని జీసస్ క్రీస్ట్ క్రిస్టియన్ చర్చిలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు ఘన స్వాగతం పలికారు. పాస్టర్ డేవిడ్ రాజు, అనిల్ చర్చిలో ప్రార్థనలకు హాజరైన సోదరీమణులు చిన్నపిల్లలతో కలిసి కాకాని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారన్నారు. ప్రతి క్రిస్మస్ పండుగకు చర్చికి వెళ్లి ప్రజలతో కలిసి జరుపుకోవడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. క్రీస్తు ప్రభువు మానవాళికి శాంతి, సమానత్వపు సందేశాన్ని అందించారన్నారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉన్నారు. నాయకులను తండ్రి నాయన అధికారులను ప్రభా తండ్రి మీ రెక్కల నీడలో దాచండి, భద్రపరచండి, క్షేమము భద్రత దయచేసి దీవించి వర్ధన చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో విశ్వాసముతో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా క్రైస్తవులు యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి ఎంతోమంది భక్తులు నిర్వహించుకుంటున్నటువంటి వేడుక జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు ఒక చర్చిని సందర్శించడం అనేటువంటిది నాకు ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి సోదరులు డేవిడ్ రాజు గారు, మరొక సోదరుడు అనిల్, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అందరూ కలిసి ఆహ్వానించిన మీదట నేను వెంకటశేషయ్య ఈరోజు ఈ చర్చిలో జరిగినటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. యేసుక్రీస్తు సందేశం, మానవాళికి ఆయన ఇచ్చినటువంటి శాంతి సూచనలు, సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఎదుటివాడిని గౌరవించాలి, ఈ సమాజంలో ఏ విధంగా గౌరవించబడాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఏ విధంగా రూపుమాపాలి, పేదలకు ఏ విధంగా అండగా నిలవాలి, శాంతి సమానత్వంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కరుణ, దయ, ప్రేమ, దీనితో పాటు క్షమాగుణం, ఇవన్నీ కూడా ఆయన మనకి అందించినటువంటి మహత్తరమైనటువంటి శాంతి సందేశాలు. ఈరోజు ఆ బాటలో అందరం నడుస్తూ దానికి సంబంధించి ఈరోజు ఘనంగా క్రిస్మస్ పండుగలను నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు దీవెనలు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, క్రైస్తవులకు సంబంధించి అన్ని కులాలకి, అన్ని మతాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి వాళ్ళందరినీ పాస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసినటువంటి వ్యక్తి, గౌరవంగా వాళ్ళ పట్ల మెలిగినటువంటి వ్యక్తి, క్రైస్తవులకు సంబంధించి ఆ సమాజంలో మైనారిటీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ కూడా ఈరోజు క్రైస్తవుల గుండెల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన సంపూర్ణమైనటువంటి భగవంతుడి సంపూర్ణమైనటువంటి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.